హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా 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 డేస్ తర్వాత లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. సో ఎందుకో అండి ఈ మధ్య అస్సలు కుదరట్లేదు నాకు ఆ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి. అంటే టైం కుదరట్లేదు. వీడియోస్ ఉన్నాయి, లేవని కాదు కానీ నాకు ఎడిటింగ్ వల్లనో లేకపోతే వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్లనో చాలా లేట్ అయిపోతుంది. అంటే చాలా వీడియోస్ ఉన్నాయి లాంగ్ వీడియోస్ చేసేవి, కానీ షార్ట్స్ అప్లోడ్ చేసినంత ఫాస్ట్గా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నా. అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా ట్రై చేద్దాం అని చెప్పి ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తూనే ఉన్నా. ఆ పని అవ్వట్లేదు. అసలు ఎందుకు అర్థం కావట్లేదు, ఎందుకు ఇంత లేట్ అయిపోతుందో. ఇక నుంచి అయినా ఒక టైం సెట్ చేసుకోవాలి. డైలీ అట్లీస్ట్ 2-3 డేస్కి ఒకసారైనా లాంగ్ వీడియో పెట్టడానికి ట్రై చేయాలి. సో మేము చాలా డేస్ తర్వాత జూ పార్క్కి వెళ్ళాం. వరంగల్లో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎందుకో అండి మా చిన్న బాబు ఈ మధ్య చాలా స్ట్రెస్‌గా, ఎందుకో లోన్‌లీగా ఫీల్ అయితున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే మా హస్బెండ్ పొద్దున్నే ఈవినింగ్ రావడం, నేను పొద్దున్నే ఈవినింగ్ రావడం వల్లనో మమ్మల్ని మిస్ అయితున్నాడు అనిపించింది. సో మధ్యాహ్నమే వచ్చాడు మా హస్బెండ్ అని చెప్పి చిన్న వర్క్ ఉంటే అదాలత్ వెళ్ళాం. అదాలత్ దగ్గర నుంచి వచ్చే దారిలోనే కదా జూ పార్క్ అని చెప్పి ఒక 1 అవర్ అయినా స్పెండ్ చేద్దామని అటెళ్ళాం. ఇక్కడ ఫస్ట్ ఎళ్ళడమే మేము చిరుత దగ్గరికెళ్ళినాం. ఎందుకో అండి చాలా కోపంగుంది. అసలు దానికి ఎవ్వరిని చూషినా గూడా ఇలా కోపంగా అరుస్తున్నట్టు అనిపిచ్చింది. అమ్మో! చాలా భయమేసింది. ఇంకా ముందుకెళ్దాం అని చెప్పి అటెళ్ళిపోయినాం. అంటే ఎవ్వరొచ్చి ఫోటోస్ తీస్తున్నా, అక్కడ నిల్చున్నా గూడా అది ఎందుకో సీరియస్‌గా అరుస్తుంది. ఇక్కడ వైట్ టైగర్ అంట ఇది. అసలు మేమొక పావుగంట ఉన్నాం గావచ్చు దాని దగ్గర. అస్సలు లేస్తలే. ఎంత అరిచినా లేస్త అంత లేజీ టైగర్ అంట. అది 16 అవర్స్ పడుకుంటదంట. ఫుడ్ తిన్నదంటే పడుకుంటదంట. అంత లేజీ టైగర్ అంట. అది నల్లమల్ల ఫారెస్ట్ నుంచి తీసుకొచ్చిల్లంట మళ్ళీ. అసలు చూడ్డానికి ఎంత పెద్దగుందో తెలుసా? ఇలా తండ్రి భుజాల మీద ఎత్తుకోవడం గూడా అదృష్టం ఉండాలి. అసలు మా చిన్న బాబుని చూస్తే మస్తు అనిపిస్తది. అట్లా వాళ్ళ డ్యాడీ భుజాల మీద ఎత్తుకొని తిరుగుతా ఉంటే చాలా క్యూట్ అనిపిస్తది. అంటే చాలా డేస్ అని నేను అన్నాను గదా! జూ పార్క్‌కెళ్తే ఫస్ట్ మా చిన్న బాబుకి యానిమల్స్ నేమ్స్ అన్నీ గుర్తుంటాయి తెలుసా అండి. ఇటెళ్తే ఇదుంటది, అటెళ్తే అదుంటది. ఒక్కసారి చూస్తే అంతా గుర్తుపెట్టుకుంటాడు. అంటే నేను మా చిన్న బాబుకి ఒక 2 ఇయర్స్ అప్పుడే నేను ఫ్లాష్ కార్డ్స్ తీసుకున్నాను మీషోలో. సో, అప్పటినుంచి తనకి యానిమల్స్ అన్న, కలర్స్ అన్న ఏదైనా టక్కున చెప్పేస్తాడన్నట్టు. ఇక్కడ ముసళ్ళున్నాయండి. అసలవి పడుకున్నాయా, చచ్చిపోయినాయా, లేషే ఉన్నాయా అస్సలు అర్థమైతలేదు. మేము కొంచెం ఇటు రాగానే అవి కదులుతున్నాయి. అంటే వేట కోసం వెయిట్ చేసినప్పుడు అట్లా చేస్తాయంట. అవి చనిపోయినట్టే వాటి దగ్గరికెళ్తే టక్కున అందుకుంటాయంట. అమ్మో! ఇదేదో తేడాగా ఉంది అని చెప్పి ఇంకొచ్చేసినాం. మేమెళ్ళిన రోజు స్కూల్ పిల్లలు చాలా మందొచ్చిళ్ళు. అంటే ఒక 2-3 స్కూల్స్ వాళ్ళొచ్చిర్రు. పిల్లల్ని చూస్తే కూడా భలే అనిపించింది. మా చిన్ననాటి మెమోరీస్ అన్నీ గుర్తొచ్చినాయి. మా స్కూల్‌లో కూడా అట్లనే తీసుకెళ్ళేది. ఇంకా మీకు తెలిసినయి ఇక టాటా ఏస్, నెమలి అన్నుంటాయి ఇక్కడ. కానీ ఎంతసేపున్నా గూడా చాలా పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా అనిపిస్తది. అదో తెలియని హ్యాపీనెస్ ఇలా పక్షుల మధ్య, జంతువుల మధ్య ఉండడం. ఈ పావురాలను చూస్తే ఎంత క్యూట్ అనిపించింది తెలుసా అండి. నేనైతే ఒక 10 మినిట్స్ దాకా ఇక్కడే ఉన్నా. ఇవి కొట్టుకుంటే భలే అనిపించింది. అసలు ఎంత ముద్దుగా ఉన్నాయో. మీకు గూడా అలానే అనిపించిందా? అలానే అనిపిస్తే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. సో, అటు సైడ్ లెఫ్ట్ సైడ్ కొంచెం ముందుగాని ఇలా పార్క్‌లా ఉంటది. ఉయ్యాలలు, కొన్ని జారుడు బండలు ఇట్లా ఉంటాయి. సో, అక్కడికెళ్ళినాం కాసేపు. నేనైతే కొన్ని ఇయర్స్ తర్వాత ఉయ్యాల ఊగుతున్నా. అందుకనేమో నాకంత కళ్ళు తిరిగినట్టయింది. కానీ నాకు ఉయ్యాలంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు ఎక్కడైనా పార్క్‌కెళ్ళినా గూడా నా ఉయ్యాల ఎవ్వరికి ఇచ్చేదాన్నే గాదు. అంత ఇష్టం నాకు. సో, కానీ ఎందుకో ఈరోజు అంతా తిరిగినట్టు అయిపోయింది. చాలా డేస్ తర్వాత అనుకుంటా. ఇంకా మా చిన్న బాబుని ఈ జంపింగ్ దాంట్లో నిల్చోమంటే ఫస్ట్ అస్సలు నిల్చోలేదండి. అంటే ఫస్ట్ ఇద్దరు అబ్బాయిలుండే. వాళ్ళతోని ఆడుకో అనంటే నేనొద్దు, నేను ఆడను అని జెప్పి ఇగ బయటకొచ్చి అవాడిండు. మళ్ళీ ఏమనిపించిందో తనంతట తానే నేనెళ్తా అని జెప్పి మళ్ళీ అడుగుతే మళ్ళీ టికెట్ తీసుకొని మళ్ళీ అక్కడికి పంపిస్తే ఒక్కడు ఎంత పీస్‌ఫుల్, ఎంత హాయిగా ఆడుకుంటున్నాడో చూడండి. మా చిన్న బాబు 'ఐరన్ మ్యాన్', 'సూపర్ మ్యాన్', 'స్పైడర్ మ్యాన్' అవి చూస్తాడు. సో, అలా స్టంట్లు చేస్తున్నాడన్నమాట. చూసి ఏం భయపడకండి. సో, మా చిన్న బాబు మంచిగా ఎంజాయ్ చేసిండనిపించింది ఈరోజు. మాతోని డే స్పెండ్ చేయడం గూడా మా చిన్న బాబుకి ఎంతో హ్యాపీ అనిపిస్తదేమో అనిపిస్తది అప్పుడప్పుడు. కానీ సిట్యుయేషన్ అలా డిమాండ్ చేయదు గదండీ. ఈ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో, ఇప్పుడున్న సొసైటీలో జాబ్ అనేది కంపల్సరీ. జాబ్ జేయకపోతే అసలు ఎందుకో ఇగ వాల్యూ లేనట్టు
ఇగ కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ వల్ల కంపల్సరీ జాబ్ చేయాల్సొస్తది పిల్లల్ని విడిచిపెట్టి. సో, ఇంకా అంతా అయిపోయింది. నాకు వేరే మీటింగ్ నుంచి కాల్ రావడం వల్ల ఇగ ఎళ్ళిపోతున్నాం. ఒక 1 అవర్ గూడా ఉండలేకపోయినాం. కానీ నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు మాత్రం పొద్దునెళ్తే ఈవినింగ్ వద్దామని జెప్పి ఫిక్స్ అయ్యి వచ్చేసినాం. సో, కొన్ని ఫోటోస్ దిగినాం. కొన్ని ఫోటోస్ దిగిన తర్వాత ఇంకా చాలానే దిగుదాం, చాలానే చేద్దాం అని జెప్పి ఎన్నెన్నో ప్లాన్‌లేసుకొని పోతే ఇగ సడెన్‌గా కాల్ రావడం వల్ల వచ్చేసినాం ఇగ. మా ఫోటోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. కొన్నే దిగినాం. చాలా గూడా ఏం దిగలేదు. అంటే ఇటు ఇటు అన్నీ జూడాలి. ప్లస్ ఫోటోస్ దిగాలంటే ఇంకా వల్ల అయ్యే పని గాదని ఇంకా వెళ్ళే దారిలోనే ఇక్కడ వరంగల్ ట్యాంక్ బండ్ దగ్గర పెద్ద ఫ్లాగ్ ఉంటది. ఆ ఫ్లాగ్‌ని చూడగానే మా చిన్న బాబు నమస్తే పెట్టిండు. అసలు చాలా అనిపించింది. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండీ! అసలు సబ్స్క్రైబర్సే రావట్లేదు. బాయ్.